మీ అందరికి శుభాభివందనములు. క్రీస్తు యేసు మనస్సు. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన మనస్సు ఎలాంటిదనినా, 1, సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మత్తయి 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. 2, అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేసే మనస్సు. మత్తయి 12:18. ఈయన నా సేవకుడు, నేను ఏర్పరచుకుంటుని, ఈయన నాకు ఇష్టడైన నా ప్రాణప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. 3, జగడమాడని, కేకలు వేయని మనస్సు. మత్తయి 12:19. ఈయన జగడమాడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. 4, ఇతరుల జీవితములను ఆర్పివేయని మనస్సు. మత్తయి 12:20. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మగమగలాడుచున్న అవిసనారును ఆర్పడు. 5, శరీరమందు శ్రమపడే మనస్సు. 1 పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ ని షేర్ చేసిన వారందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించును గాక. ఆమేన్. ఆమేన్.